గుమ్ములు ఎడుతాయా మన ఇంటి లోపల ఉన్న గాజలు ఎడుతాయా ఎన్ని రోజులకున్నా పరిగలేడితే కడుపు నిండదు నాదా పంటే పండాలి కడుపే నిండాలి నాదా ఎన్ని రోజులకున్నది హింస చేసే కాకి హింస కావోదు ఇత్తడి పుత్తడి కాదు తొత్తు దురసాని కాదు దుబ్బ తుత్తురు మొలక తులసి మొక్క కాదు గట్ల బొక్కలు గంకె కుక్క ఏనాటికి పులి కావోదు గిట్లా ఆడిడ తిరిగేటి అయ్యలకే మెరుక మారేడు గుణములు ఇట ఒంటి కన్న తలులకెరుక చెత్తల వండె చెడుగుకేమెరుక నాగస్వరం పాట నాగన్న కెరుక గంటలు మూగలు మోసేటిది గంగిరెద్దుకే ఎరకగని మురికి నీటిల వండె దున్న పోతుకేమెరుక కాత పూతలేని చెట్టు ఇంటి ముందు ఉన్న ఒక్కడే లేకున్న ఒక్కడే కలిపెంచలేని ఆడతలేని ఊరికి భారమన్నయ్యా ఏసా ఏసా ఐలేసా ఒక ఏసా నేసా పరమేసా అరవై ఆరు ఋషులు మన నోట్ల ఉన్న నాలుకకే ఎరకగాని వంటశాలల వంట చేసే కంటెకే ఎరుక నాద నాద నా ప్రాణనాద ఓనా కొడుతుంది అంటే ఓనా ఊరికి ఉన్న ఒక్కటే లేకున్న ఒక్కటే కాత పూతలేని చెట్టు ఇంటి ముందు ఉన్న ఒక్కటే కనిపించలేని రే నా కొడక ఆడంగి నా కొడుకు అనిపించుకున్నావు కదరా దమ్ముంటే నాకు కట్లిప్పురా నేను ముక్కగా నాకపోతే చూడు రేయ్ ఏం చేస్తున్నావురా ఈ అప్ప మొత్తానికి లంగా జాకెట్ వేసుకొని ఆడాడు అనిపించుకున్నావు కదరా లంచా కొడక అర్జున్ కట్లిప్పురా అర్జున్ పిచ్చనా కొడక నీ చెయ్యి ఎందుకు కోసుకున్నావురా రేయ్ ఏం చేస్తున్నావు అసలు నీకన్నా అర్థమవుతుందా రే అర్జున్
పక్కనోని ఏదో ఒక మాట అనేసి వాడు బాధపడుతుంటే దాన్ని చూసి ఆనందపడడం, నవ్వుకోవడం, దాన్ని చూసి నువ్వు హీరో అని ఫీల్ అయిపోవడం. నీ ఒపీనియన్ ఎవరికి అక్కర్లేదు ఇక్కడ. నీకు నచ్చాల్సిన అవసరం కూడా లేదు. మాకు నచ్చింది మేము చేస్తాం. గమ్మున కూర్చోం. యాపు నిన్నోడు అడగలేదు. మా అప్పు కానీ నువ్వు చెప్పినా అయినాలా? అరే ఎట్లాంటి ఏంటో పాపం రావాడు. పాపమా ఆడం కూడా రాడు. చాతగా నా కొడుక లంగా జాకెట్ వేసుకోరా. రే మనం అందరం మీరు మంచిగా బయటికి పోతున్నాం, రెడీగా ఉండండి. నువ్వు పీస్ గుద్దోని నీకు అంత అవసరం లేదు, లైట్ తీసుకో. ఏం కాదురా, స్కూటీ తీసుకొని వచ్చేసేమా ఇంకా. చిచి చీప్గా వీడి బండి ఎందుకురా? వీడి స్కూటీ గలీజ్ ఉంటుంది. మనం పోయేది రిచ్ ఏరియా, మన బండ్లు వేసుకొని పోదాం. వీడెందుకు? వస్తావారా నువ్వు మాత్రం బయటికి? ఎందుకులే, నువ్వు ఎట్లయినా తాగో పీకో. ఎందుకురా నువ్వు వచ్చి? ఎప్పుడు ఆనందంలో ఇంట్లోనే ఉంటావారా? బయటికి రావా? చెక్క నా కొడక. ఏమ్రా ఈ మధ్యన బయటకు వస్తలేవు? వీళ్ళకి ఫ్రెండ్ ఉందిరా, రోజు ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు బయట. తిరిగినా ఏం లాభం? ఏం చేస్తాడు వీడు? ఏం చేత కదా వీడికి. అదే వీడి ప్లేస్లో నేను ఉంటే పార్టీకి అన్నయ్య పోటీస్తున్నాయి తెలుసా? వీడేం చేస్తాడు? అల్లా ఫుడ్ గాడు. ఆడం కూడా రాడు, మారాడు అసలు. రే గాజులు వేసుకోరా రే. లంగా జాకెట్ తీసుకోరా. కానీ నీకే తెలియకుండా బాధపడ్డుడి కథలో నువ్వు విలన్. ఇప్పుడు నేను హీరోరా. ఒకప్పుడు నన్ను జోకర్ చేసి హీరోలో ఫీల్ అయిపోయావు. ఇప్పుడు నీ కథలో విలన్ అవ్వబోతున్నా. లడ్డుగా ఉంటే మందిసం పుణ్యానికి వచ్చి తెంగి తింటుండు. బక్క ఉంటే ఈష్పుకోడు, ఏం తాగడు తినడు, ఎందుకు రబ్బాతికి. నీకు నచ్చినట్టు ఉండకపోతే పప్పుగాడు. ఆఖరికి వాడికి నచ్చక బయటికి రావాలంటే ఒక ఇంట్లోనే ఉంటే గాజులు వేసుకుని ఆడోళ్ళ పడుకో. లేదా వాడి గడ్డ మిషన్ లేదు అంటే చెక్కగాడు నీ పక్కలోకి రావాలి. ఎరా, నీ దృష్టిలో ఆనందం అంటే నీకు నచ్చినట్టు నువ్వు చేయడం. అవతలోడ చేయకపోతే లంగా జాకెట్ వేసుకునే ఆడోడు చెక్కగాడు అనడం. ఏంది ఇంత ధైర్యంగా ఎట్లా మారుతున్నావు అనుకుంటున్నావా? నేనే అనుకోలే, కానీ అని అనుకున్నా. అర్జున్ ఇది విన్నావా? అర్జున్ అర్జున్ నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? ఈ మధ్య బయటికి కూడా రావట్లే, ఏమైంది? నాకు బయటికి రావాలంటే భయం అవుతుంది. ఎందుకు? ఏమైనా తప్పు చేసావా? మరి ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేస్తే భయపడు, వాడెవడో ఏదో అన్నాడని కాదు. అయినా తప్పు చేసిన వాడే నలుగురిలో దర్జాగా తిరుగుతుంటే ఏ తప్పు చేయను నువ్వు ఇలా 4 గోడల మధ్యలో ఉందామనుకుంటున్నావా? నిన్ను బాధ పెట్టే వాళ్ళతో దూరంగా ఉంటే సరిపోతుంది. నిన్ను ప్రేమగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నాలాగా. నేను లేనా? ఇప్పటి నుంచి మొత్తం బయటే ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి, ఓకే? నాన్నగారు చచ్చిపోయారా? ఏడుస్తున్నవారా? నాకేం చేయాలో తెలియట్లేదు. పిచ్చోడా.
అను స్కూల్ డ్రైవరీ. ఏంది? ఒకసారి మళ్ళీ చెప్పు. ఏంది అది? స్కూల్ డ్రైవర్. అది స్కూల్ డ్రైవరో బస్ డ్రైవరో కాదు, స్క్రూ డ్రైవర్. ఏదో ఒకసారి స్క్రూ డ్రైవర్ అను. స్క్రూ డ్రైవర్. ఏంది ఇప్పుడు దీనికే ఫీల్ అవుతున్నావా? అయినా నేను నవ్వినాను కానీ నేనేం ఎక్కిరించలేదు అయ్యా, దీనికే పెద్ద ఫీల్ అవుతున్నావు. అయినా నవ్వెక్కిరించడానికి నవ్వి నేర్పించడానికి చాలా తేడా ఉంది. లవ్ ఫుడ్. నువ్వు తాగవా థమ్స్అప్? ఎందుకు? ఇంటికి వెళ్ళి తాగుతా. ఏందో సర్లే కానీ రేపు మనం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి షాపింగ్కి వెళ్దాం, ఓకే? బైక్ తీసుకొని పిక్ చేసుకో. నా దగ్గర బైక్ లేదు. పిచ్చోన్వారా స్కూటీ పెట్టుకొని బైక్ లేదంటావు? స్కూటీ ఉంది కానీ మీ ఫ్రెండ్స్ అంటున్నావు, మళ్ళీ స్కూటీ వేసుకొని వస్తే నాకు సిగ్గు అవుతుంది, నేను రాను. నాకు స్కూటీ ఎంత కంఫర్టబుల్ నీకు తెలుసా? అయినా మనం పోషించలేనప్పుడు మనల్ని పోషించే వస్తువులు ఉంటే దాన్ని చూసి ఎందుకు సిగ్గుపడాలి? సరే, నీకు అంత డిస్కంఫర్టబుల్ అనిపిస్తే మన ఇద్దరం కలిసే వెళ్దాం, ఓకేనా? సరే, రేపు పొద్దున వెళ్దాం, రెడీ ఉండు. మతాలకే కన్ను కుట్టేలా అందాల ఆనందమవుతున్నా, వెన్నెలే వెన్ను తట్టేలా లోకానికే కాంతినిస్తున్నా, ఇంతలో ఇన్ని వింతలా ఫలాన పేరు లేనిదే. ఏమరా ఇంత లేట్ వచ్చినావు? నువ్వే లేట్ వచ్చినావే కా. అబ్బా సాల్తీ సోకులోడా. పోదాం పనాడు. ఏడికి పోయినారా ఇంతసేపు? ఏంది? నీకోసం మనీ సేవ్ చేసి మరి కొన్నా. నా కోసమా? నిజంగా? నీకోసమే. చాలా రోజులైంది కదా ఇలా చూసి. కానీ మస్తు ఎంజాయ్ చేసినాం కదా మనం ఈరోజు. అది ఏమైంది ఇక్కడ ఆపుతున్నావు? ఏమో ఏమైంది? కొద్దిగా పెట్రోల్ అయిపోయినట్టుందబ్బా. ఏంద్రా ఈ టైంలో ఈడేం చేస్తున్నావు? ఈ మధ్య మాత్రం కలుస్తలేవు. ఇంత రాత్రి ఎవర్రా అమ్మాయి? నీ గర్ల్ ఫ్రెండా? అట్లేం లేదు, నా ఫ్రెండ్. ఫ్రెండా? ఇంత రాత్రి ఫ్రెండ్ వేసుకొని బయట తిరుగుతున్నావా? మాతో కూడా చేసేదా అట్లాంటి ఫ్రెండ్షిప్? కొంచెం మాటలు చక్కగా మాట్లాడు. ఏమ్రా నోర్లేస్తుంది? ఏమైనా ఇవ్వాలంటే చెప్పు. నాకు నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. నీకు కాదురా, నీ వెనకాల ఆమెకి. నువ్వు హెల్ప్ చేయాల్సిన అక్కరేం లేదు లేరా. ఏ పక్క దుక్కు, నీకంత సీన్ లేదు కానీ తప్పుకో. ఇక్కడ సీన్ అంతా క్రియేట్ చేయకు ప్లీజ్, పోరా. ఏ తప్పుకోరా పక్కకి. ఏ పోరా. రే నన్ను నువ్వు తోరా.
అను 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 నేను వాడిని చూస్తే భయం అవుతుంది. ఆ రాక్షసుని చంపమని దేవుణ్ణి అడగడానికి ఊరోళ్ళంతా గుడికి పోతురు కదా, మనం కూడా పోదాం నాన్న. నాన్న నాన్న నిన్నే. దేవుడా భయపడకు, దేవుడు వాడిని చంపడానికి రాడు. మరి ఆ రాక్షసుడు సావడా? నేను చంపుతాగా. నువ్వా? రాక్షసుడు కనిపించాడంటే వాణ్ణి అంతం చేయడానికి దైవమే దిగిరానక్కర్లేదు. 100 మందిలో 99 మంది దేవుడిని మొక్కితే ఏ దేవుడిని మొక్కకుండా ఆ రాక్షసుని ఎలా చంపాలని ఆలోచిస్తున్నా నేను. ఆడదానికి ఇష్టం లేకుండా మాట్లాడమే తప్పు, అలాంటిది ఒక ఆడదాన్ని బలవంతం చేయడం బ్రతుక, అవతలని బాధ పెడుతూ పీక్కి తినడం బ్రతుక. థూ! నా వల్లే మనకు కావట్లేదు, నాకు చేత కావట్లేదంటే ఒక ఆడదానిలా లంగా జాకెట్ వేసుకొని పోలుస్తావా? అంటే నీ దృష్టిలో ఆడది అంతా బలహీనమా? నాలాంటి పిర్రికోడికి ధైర్యం నింపింది ఆడదేరా. అట్లాంటి అమ్మాయి మీద చెయ్యేస్తావా? నాకు నేను చంపేయగలను అని మొగోడ్లో ఉన్నప్పుడు ఒక థాట్ మాత్రమే ఉంది. కానీ నువ్వు అన్న లంగా జాకెట్ వేసుకున్నప్పుడు, నువ్వు ఏదైతే బలహీనం అని పోల్చిన లంగా జాకెట్ వేసుకున్నప్పుడు నేను చంపేయగలని ధైర్యం వచ్చిందిరా. ఆడదంటే బలహీనం కాదు, బలం.
ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చినావు? చీకటి పోయే వేళ ప్రేమ వెలుగైంది, చీకటి పోయే వేళ ప్రేమ వెలుగైంది. ఆడదానిలో లంగా జాకెట్ వేసుకొని మొగుడి మీద జోకులే వేసేస్తున్నాం, కానీ అక్కడ ఆడవాళ్ళని బలహీనంగా పోలుస్తున్నాం. జోక్ అంటే అందరూ నవ్వుకునేలా ఉండాలి. అవతలోడి నవ్వు నాపేసి మొదలెట్టే నీ నవ్వు నీ ఒంటికి మంచిది కాదు. మన బలం పక్కనోడు బలహీనమని వేలెత్తి చూపడంలో ఉండదు, మనం ఉన్నామని ధైర్యం ఇవ్వడంలో ఉంటుంది మన బలం.